హాయ్ టు ఆల్. వీడియోల ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అవుతుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తే మీ మెసేజ్ అన్నీ కూడా నాకు డిస్ప్లే అవుతాయి అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనిలో వచ్చేసి మనకు క్లర్క్ ఎల్డీసీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ హిందీ టైపిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వాటితో పాటు డ్రైవర్ పోస్ట్ కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. క్వాలిఫికేషన్ 12th and 10th వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ తేవడం జరిగింది. నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి, ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ కాబట్టి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు, వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్అప్ చేయాలి. వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. అది మీకు చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చెప్తాను అనమాట. మీరు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. క్వాలిఫికేషన్ అప్లై తెచ్చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఇంకొక రిక్వెస్ట్ వచ్చేసిందంటే వీడియోస్ని కంపల్సరీ లైక్ అయితే చేయండి బ్రదర్. లైక్ అనేది మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది మనకు 2024 సంవత్సరం ఫస్ట్ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే మనకు ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు. అండ్ మనకు దీనిలో వచ్చేసి ఓవరాల్గా మనకు చెప్పాను కదా, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. హిందీ టైపిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ వాటితో పాటు సివిలియన్ మెకానిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించినటువంటి డ్రైవర్ పోస్ట్ కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు పక్కన చూసుకుంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ స్టేషన్స్ అనమాట. అంటే మనం ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సిన అడ్రస్ మొత్తం కూడా ఇక్కడ ఇచ్చాడు. మీకు ఒకసారి పోస్ట్ డీటెయిల్స్ ఒకసారి చెప్తాను, ఒకసారి క్లియర్ కట్గా మీరు చూసుకోండి. ఇక్కడ మనకు కమాండర్స్ వైజ్గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగిందన్నమాట పోస్ట్ అనేది. ఇక్కడ హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ న్యూఢిల్లీ, అక్కడ వచ్చేసి మనకు ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు అంటే కనుక ఓవరాల్గా మనకు 30 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. యువర్ వాళ్ళకు 12 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 7, అండ్ ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 3, అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. అండ్ ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళకు కూడా 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ న్యూఢిల్లీ అక్కడ ఉన్నటువంటి కమాండ్లోన మనకు కొన్ని పోస్టల్ అడ్రసెస్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు లోవర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకోవాలనుకున్నాను అనుకోండి, 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కేటగిరీలు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీ కేటగిరీ కింద నేను అప్లై చేయాలని అనుకో, అప్పుడు ఏంటంటే ఇక్కడ నేను కమాండింగ్ ఆఫీసర్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టల్ అడ్రస్కి మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ కమాండ్ ఎయిర్ కమాండ్ యూనిట్లో మనం పంపించాలంటే కనుక, లేదు నన్ను వేరే యూనిట్లో పంపించాలనుకుంటే కనుక ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ కమాండ్. దీనిలో వచ్చేసి మనకు ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నాడంటే కనుక మనకు ఒకసారి కింద చూసుకోండి. ఓవరాల్గా మనకు 39 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. యువర్ వాళ్ళకు 15, ఓబీసీ వాళ్ళకు 10, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 పోస్టులు, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా 2 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళకు 1 పోస్టు. ఇక నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్ కమాండ్ అనమాట. ఈ కమాండ్లో వచ్చేసి మనకు ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు అంటే కనుక ఓవరాల్గా 43 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. యువర్ వాళ్ళకు 19, ఓబీసీ వాళ్ళకు 12, అండ్ ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 4 పోస్టులు, పీడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 1, ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళకు 3 పోస్టులు అనమాట. అయితే దీనిలో వచ్చేసి మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడో అని ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ మనకు డ్రైవర్ పోస్టులు. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడని. మీరు ఎక్కడ ఉన్నటువంటి పోస్ట్ కైనా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ ఒక్క పోస్ట్కి మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ సెంట్రల్ ఎయిర్ కమాండ్. ఓవరాల్గా మనకు 8 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. యువర్ వాళ్ళకు 4 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 3, అండ్ ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. ఇక రిమైనింగ్ కేటగిరీలకు పోస్ట్ అయితే లేవు. ఇక నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్. దీనిలో వచ్చేసి మనకు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తా ఉన్నట్టు కనుక 21 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నాడు. యువర్ వాళ్ళకు 9, ఓబీసీ వాళ్ళకు 5, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 2, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు, అండ్ ఎక్సర్సన్ కేటగిరీలకు 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ అకౌంట్ ఆఫీస్ న్యూఢిల్లీ. దీనిలో మనకు ఓవరాల్గా 24 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఎల్డీసీ పోస్టులు మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రేస్ కోర్సు న్యూఢిల్లీ. దీనిలో మనకు 8 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ ఎల్డీసీ అండ్ హిందీ టైపిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేస్తాం అనమాట.
ఇక నెక్స్ట్ లాస్ట్ కమాండ్ వచ్చేసి మనకు ఎయిర్ ఫోర్స్ రికార్డ్ ఆఫీసు మనకు పార్క్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఓవర్గా 9 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అంటే ఎల్డీసీ అండ్ హిందీ టైపిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. ఇక్కడ మీరు ఏ కమాండ్లైనా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా వచ్చేసి బ్రదర్ మన తెలుగు స్టేట్స్లోనే మనకి ఏమైనా పోస్టులు ఉన్నాయని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. మన తెలుగు స్టేట్లో కూడా ఉన్నాయి. అంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు ఓన్లీ మనకు తెలంగాణ మాత్రమే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మనకు హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ కమాండ్ ఈ యూనిట్లో వచ్చేసి ఇక్కడ మనకు కింద చూసుకుంటే ఓవరాల్గా మనకు 4 సెంటర్స్లో అయితే మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు 16 పాయింట్ చూసుకుంటే కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో వచ్చేసి మనకు ఎల్డీసీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి కూడా 2 పోస్టులు మాత్రమే, యువర్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి కమాండెంట్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ సర్దార్ పటేల్ రోడ్ సికింద్రాబాద్, దీనిలో వచ్చేసి మనకు ఎల్డీసీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అది కూడా ఒకటి, అది కూడా యువర్ వాళ్ళకు మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కింద 18 ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట సికింద్రాబాద్, హిందీ టైపిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఒకటి, అండ్ అది కూడా ఓబీసీలకు మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేషన్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట సికింద్రాబాద్, హిందీ టైపిస్ట్ వచ్చేసి ఒక పోస్టు, అది కూడా మనకు యువర్ కేటగిరీ. అయితే ఇక్కడ మనకు యువర్ కేటగిరీలో ఉన్న పోస్టులకు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు, ఏ కేటగిరీ వాళ్ళని కానీ. బట్ యువర్ కేటగిరీకి అయితే ఏజ్ లిమిట్ ఉంటుందో ఆ ఏజ్ లిమిట్ మాత్రం ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి మీకు ఇంకొక డౌట్ అయితే ఉండొచ్చు, బ్రదర్ ఇక్కడ మనకు సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్లో మనకు మన కేటగిరీకి పోస్టులు తక్కువ ఉన్నాయి, వేరే యూనిట్లో కానీ వేరే ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో కానీ అప్లై చేసుకోవచ్చు అంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చెన్నై మనకు సంబంధించినటువంటి అడ్రస్ కూడా ఉందన్నమాట. చెన్నైలో ఎల్డీసీ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఆ కేటగిరీకి సంబంధించిన పోస్టులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ పంపిస్తూ ఉన్నారో అంటే పోస్టల్ అడ్రస్, అదే అడ్రస్లో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. మీ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా అదే అడ్రస్లో మీకు జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్కి వచ్చేసి మీకు ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఓబీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ మీ కేటగిరీలో ఉన్న పోస్టులకు అప్లై చేసుకుంటేనే, ఒకవేళ మీ కేటగిరీలో పోస్టులు ఏవో యువర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవాలంటే అప్పుడు మీకు 18 to 25 మాత్రం ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అది కూడా ఒకసారి చూసుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్, మనకి దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పారు కదా. వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసి మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ అది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కదా, మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డేట్ని బట్టి మనకు 30 days వరకు మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో August 3rd మనకు రావడం అయితే జరుగుతుంది. ఈ సాటర్డే August 3rd నుండి September 1వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కదా ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ హిందీ టైపిస్ట్కి వచ్చేసి మనకు లెవెల్ 2 కింద మనకు శాలరీ తీస్తూ ఉన్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు మీకు కంపల్సరీ మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వస్తే కన్నా 35 words per minute, ఒకవేళ హిందీ టైపింగ్ వస్తే కన్నా 30 words per minute మీరు హిందీ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూపు బైపీసీ కానీ సిఈసీ కానీ ఎంపీసీ కానీ హెచ్ఈసీ కానీ ఎన్ని గ్రూప్ చేసినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఎల్డీసీ కానీ హిందీ టైపిస్ట్ కానీ. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనమాట. దీనికి లెవెల్ 2 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. వీటికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా 10th పాస్ అయి ఉండాలి. అండ్ వాటితో పాటు మీకు కంపల్సరీగా లైట్ అండ్ హెవీ వెహికల్స్ సంబంధించినటువంటి సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట, డ్రైవింగ్ లైసెన్స్. అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ వాటితో పాటు మీకు మోటార్ మెకానిజంలో మీకు కంపల్సరీ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు డ్రైవింగ్లోనే మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అంటే చాలామంది వచ్చేసి బ్రదర్ నాకు 10th క్లాస్లో ఉంది అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను అప్లై చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే అడిగాడో అది ఉంటే కానీ అప్లై చేసుకోండి. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అవే డౌట్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ముందుగా వచ్చేసి రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు, కొంతమందికి మాత్రం వస్తుంది. అడ్మిట్ కార్డ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముందుగా రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ అండ్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే సివిల్ మోటార్ డ్రైవర్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి మీకు వారికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ స్కిల్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ అంటే ఎవరైతే హిందీ టైపింగ్ కానీ అండ్ ఎల్డీఎస్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి అనమాట. అండ్ ఇక్కడ మీకు రైటింగ్ టెస్ట్ వచ్చేసి మీకు 100% మీకు వెయిటేజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు స్కిల్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే. ఇక్కడ నెక్స్ట్ మనకు క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తాయంటే కదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హిందీ టైపిస్ట్ అండ్
ఎల్డీసీకి ఎవరైతే అప్లై చేస్తారో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ వీటి నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. అండ్ సివిల్ అండ్ మోటార్ డ్రైవర్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండ్ ట్రేడ్కి సంబంధించిన రిలేటెడ్ కొన్ని క్వశ్చన్లు కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామ్ సిలబస్ ఒకసారి చూసుకొని వాటి తగ్గట్టు అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఎవరైతే ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ స్టేజ్కి కానీ పిలవడం కానీ అండ్ మీకు జాబ్ ఇవ్వడానికి కానీ అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి అది కూడా చూసుకోండి. ఇంత ప్రతి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.